మొత్తానికి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో భూబకాసులు రెచ్చిపోతున్నారు. సుల్తాన్పూర్ రెవెన్యూ పరిధిలో బొమ్మన్కుంటలో ఒక ముగ్గురి ఆగడాలకైతే అంతే లేకుండా పోతోందని చెప్తున్నారు. మంత్రి గారి పేరు చెప్పి సర్వే నెంబర్ 30లో 722 ఎకరాల 20 కుంటల భూమిని కాజేసేందుకు స్కెచ్ గీశారు ఆ ముగ్గురు కేటుగాళ్లని చెప్తున్నారు. రియల్ మాఫియాకు కళ్ళెం వేసేందుకు ప్రజాగొంతుగా రాజ్ న్యూస్ రంగంలో దిగింది. బాధితులకు అండగా నిలిచింది. స్థానికులు రాజ్ న్యూస్ ను ఆశ్రయించిన వెంటనే మేము ఆరోపణలు చేయలేదు, స్థానికులు చేస్తున్న ఆరోపణలు మాత్రమే తెరమీద తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. కానీ వాస్తవాలు ఏంటి అన్నది రాజ్ న్యూస్ క్షేత్రస్థాయిలోకి వెళ్ళింది. మా రిపోర్టర్స్ అందరూ కూడా వెళ్ళి అసలు భూమికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించారు. పూర్తిగా 722 ఎకరాలు కూడా ఇనాం భూమి, అందులో 242 ఎకరాలు ఓఆర్సీ రూపంలో అక్కడ స్థానికులకు ఇచ్చారు. ప్రస్తుతం వాళ్ళంతా కూడా అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారు. పూర్తిగా అభివృద్ధి చెందలేని ప్రాంతం ఇంకా ఇది. అలాంటి చోట హైదరాబాద్ విస్తరిస్తాం, ఇంకా నగరాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తాం, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తాం అని చెప్పేసి ప్రభుత్వం గొప్పలు చెప్తున్నప్పటికీ చుట్టూ విస్తరించే క్రమంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నా కూడా ఎందుకు పట్టించుకోవటం లేదు అనే ప్రశ్న అయితే ఉదయిస్తోంది. నిజాలను నిగ్గు తేల్చేందుకు మేం ప్రయత్నం చేస్తున్నాం. అట్లీస్ట్ ఆరోపణలు వస్తున్న మంత్రి గారైనా స్పందించాలి, లేదా అధికారంలో ఉన్న ప్రభుత్వమైన దీనిపైన స్పందించాలని కోరుతున్నాం. అటు హైడ్రా కూడా ఆక్రమణలపైన సీరియస్ గా ముందుకు వెళ్తామని చెప్తుంది కనుక హైడ్రా నుంచైనా ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి మేము చర్చ కొనసాగిస్తున్నప్పటికీ కూడా అధికారులు ఎవరు ఈ అంశంపైన స్పందించట్లేదు. పూర్తి వివరాలు తెలుసుకుని రెస్పాండ్ అవుతామని చెప్తున్నారు. మా కరెస్పాండెంట్స్ వీళ్ళు అక్కడ అధికారులతో లేకపోతే స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ ఆర్డీఓలతో మాట్లాడినా కూడా భూమికి సంబంధించి డీటెయిల్స్ అందిస్తున్నారు తప్పిస్తే కబ్జా జరుగుతోంది ఏంటి, లేకపోతే కబ్జాను ఆపే ప్రయత్నం ఏంటి, స్థానికుల పోరాటానికి ఏమైనా న్యాయం జరుగుతుందా అన్న దానికి మాత్రం ఎవరి దగ్గర సమాధానం లేదు. మొత్తానికి రాజ్ న్యూస్ బృందం అంతా కదిలింది. మాకు సైతం కేటుగాల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నప్పటికీ కబ్జా ఇక్కడతో ఆగిపోదు. చాలా ల్యాండ్స్ కబ్జాకు గురవుతున్నాయి. నగరం విస్తరిస్తున్న క్రమంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న భూమి పైన కబ్జాదారుల కన్ను పడుతోంది. ఒక సామాన్యుడికి రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వ భూమే కబ్జా జరుగుతున్నా కూడా ఎందుకు కాపాడుకోలేకపోతోంది అన్న ప్రశ్న ఉదయిస్తోంది. కాబట్టి దీనిపైన సీరియస్ గా ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. వీలైతే అమీన్పూర్ వాసులకు అన్ని పార్టీలు కూడా అండగా నిలుస్తామని చెప్తున్నారు. అటు భారతీయ జనతా పార్టీ కానివ్వండి, వామపక్షాల పార్టీలు కానివ్వండి, లేకపోతే స్థానికంగా ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా మేము మీకు సపోర్ట్ గా ఉంటామని చెప్తున్నారు. ఏదేమైనా కామన్ గా ఒక ప్రభుత్వ భూమి ఉంటే గనక ఆ ప్రభుత్వ భూమి వీలైతే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ ప్రభుత్వ భూమిని మలచాల్సి ఉంటుంది. ప్రజలకు అభివృద్ధి కోసం ఆ ప్రభుత్వ భూమిని మలచాల్సి ఉంటుంది. కానీ ఇలా రియల్ మాఫియా చేతుల్లో పెట్టి ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటోంది? ప్రభుత్వ భూమి అంటే ఆ 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో పాలనలో ఉన్న పార్టీకి సంబంధించిన భూమి కాదు, అది ప్రజలకు సంబంధించిన భూమి, ప్రజల కోసం అభివృద్ధి చేయాల్సిన భూమి, ప్రజల అవసరాల కోసం ఉపయోగించాల్సిన భూమిని ఇలా కబ్జాదారుల చేతుల్లో ఎలా పెడతారు అనే ప్రశ్న అందరి నుంచి కూడా వ్యక్తమవుతోంది. మరి ఇప్పటికైనా అధికారులు ఎవరైనా రెస్పాండ్ అవుతారా? ఎవరైనా ఈ అంశం గురించి 384 ఎకరాలు 4,000 కోట్ల రూపాయలు ఇప్పటి మార్కెట్ వాల్యూ ఉన్న ల్యాండ్కి సంబంధించి ఇప్పటి వరకు ఎవ్వరూ రెస్పాండ్ అవ్వట్లేదంటే ఏ స్థాయిలో దీని వెనక తెర వెనుక తతంగం నడుస్తోంది అన్నది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నకిలీ ఓఆర్సీలు సృష్టించి మరి మంత్రి గారి బినామీలు అక్కడ పాగా వేసినా కూడా వారి అంతు తేల్చేందుకు రాజ్ న్యూస్ సిద్ధమైంది. ఆ దిశగానే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం కబ్జా కథ అంతా కూడా నడిపిస్తున్న ముగ్గురు మాయిగాల ముసుగును తొలగించే కీలక సాక్ష్యాధారాలు మా చేతిలో ఉన్నా కూడా ఎవ్వరూ దీనిపైన రెస్పాండ్ అవ్వడానికి ఇష్టపడలేదు. ప్రతి అంశాన్ని తెర ముందు తీసుకొస్తున్నాం. ఎందుకంటే ల్యాండ్కి సంబంధించి పూర్తిగా హైకోర్టు వద్ద న్యాయపరంగా కూడా ఒక కేసు ఉంది. తీర్పు ఇంకా 27వ తేదీన రావాల్సి ఉంది. అప్పటికే ఏరియల్ వ్యూలో మేము చూపించే ప్రయత్నం చేస్తున్నాం. వెంచర్స్ వేసేశారు, కరెంట్ లాంటి వాటికి పర్మిషన్ ఇచ్చేశారు కూడా. అందుకే వాళ్ళు పోల్స్ కూడా వేసేయటం జరిగిపోయింది. సో అన్ని రకాల అనుమతులు కూడా వచ్చేసాయి. ఒక వెంచర్కి సంబంధించి అన్ని అనుమతులు కూడా వచ్చేసాక మాఫియా వాళ్ళు అక్కడ వెంచర్స్ కూడా వేసేస్తున్నారు. కొనుగోలుదారులకు సంబంధించి పూర్తి సర్టిఫికెట్స్ అన్ని కూడా చూపిస్తున్నారని చెప్తున్నారు. కానీ వాస్తవం ఏంటి అని చూస్తే కనుక మొత్తం 1955 తర్వాత ఇనాం భూముల రద్దు తర్వాత కూడా చూసుకున్నా కూడా ఓఆర్సీస్ అన్ని కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి రైతులకు సంబంధించి. ఈ పక్క భూమి కూడా ఇనాం భూమి, ఈ 384 ఎకరాలు కూడా పూర్తిగా ప్రభుత్వ భూమి అని చెప్తున్నప్పటికీ కూడా కబ్జా జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అన్న ప్రశ్నే కీలకంగా ఉదయిస్తోంది. ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కూడా అదే చెప్తోంది. స్థానిక ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ తలుచుకుంటే గనక భూమి కబ్జా జరగకుండా ఆపొచ్చు. ఎందుకంటే ప్రభుత్వాలు పాలనలోకి వచ్చే ప్రభుత్వాలు కొన్నేళ్ల పాటే ఉంటాయి. కానీ ప్రభుత్వ అధికారులు గట్టిగా నిలబడితే ఎలాంటి భూమి అయినా కూడా కబ్జా జరిగే అవకాశం ఉండదని చెప్తున్నారు. మరి అధికారులు ఎందుకు మొద్దు నిద్ర వేయటం లేదా? లేకపోతే వారికి సైతం భయభ్రాంతులు గురవుతున్నారా? వారికి కూడా బెదిరింపు
కాల్స్ వస్తున్నాయా అన్న అంశం కూడా ఇక్కడ తెర మీదకి వస్తుంది. ఎవరు కూడా తెర ముందుకు వచ్చి అంటే కెమెరా ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పలేకపోతున్నప్పటికీ కూడా ఇన్ని ఎకరాల భూమి కబ్జా జరుగుతున్నది వాస్తవమే అని చెప్తున్నారు. కానీ ఎవరు కూడా దీనిపైన ముందుకొచ్చి ధైర్యంగా పోరాడే పరిస్థితి కనిపించట్లేదు. కాకపోతే అన్యాయం అయిపోతున్నది స్థానికులు, వారి అభివృద్ధి ఆగిపోతుందన్న భయం స్థానికుల్లో ఉంది. ఈ రోజు 384 ఎకరాలు కబ్జా చేసిన వీళ్ళు రేపు ఓఆర్సీస్ ఉన్నా కూడా మా దగ్గరికి వచ్చి మా భూములను కూడా ఇలాగే భయభ్రాంతులు గురిచేసి కబ్జా చేయరు అన్న గ్యారంటీ ఏంటి అన్న భయం అయితే అక్కడ స్థానికుల్లో కనిపిస్తోంది. దీనిపైన పోరాటం తీసుకెళ్తాం, ఇంకా ముందుకు వెళ్తామని వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎస్ రాజు గారు మీరు చెప్పండి. అంటే మీరు చెప్తున్నారు మనం చెప్పింది వేరు, సాక్ష్యాధారాలు చూపించింది వేరు. అక్కడ బీహార్ నుంచి తీసుకొచ్చిన రౌడీల నుంచి మరి బెదిరింపులు కాల్స్ చేస్తున్నారని చెప్తున్నారు. వాటికి సంబంధించి సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయి మా దగ్గర. ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళి కలిసినాం కదా, వాళ్ళతో మాట్లాడినాం కదా. మాట్లాడినప్పుడు తీసుకున్న వీడియోలు కానీ అవన్నీ ఉన్నాయి మా దగ్గర. ఎందుకంటే వాళ్ళు ఒక రకమైనగా ఉన్నారు. వాళ్ళు మీకు అవసరమైతే ఇప్పుడు ఇస్తాను నేను, అవి చూపించండి. మా కెమెరామెన్ క్లోజ్ లో చూపిస్తారు. ఎందుకంటే చూసే ప్రేక్షకులకు కూడా ప్రతిదీ మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో ఎవరైతే సోహెల్, అబ్దుల్ వకర్, కమీల్ అనే ముగ్గురు వ్యక్తులపైన కేసు నమోదైనా కూడా ఎఫ్ఐఆర్ ఉన్నా కూడా ఇప్పటికొచ్చి అసలు పోలీసులు వెళ్ళి ఏం జరిగింది అన్న అంశం కూడా వాళ్ళు కనుక్కునే ప్రయత్నం వాళ్ళు చేయట్లేదు. దానికి సంబంధించి విజువల్స్ కూడా వేసే ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుంది అన్నది ముందు ప్రజల ముందు తీసుకురావాలి. దీనికి సంబంధించి అంటే మీ సెల్ ఫోన్ ఉంటే చూపించండి కొన్ని. ఎందుకంటే సూత్రధారులు, పాత్రధారులు చాలా మంది ఉన్నారని చెప్తున్నారు. మనం కూడా ఎస్ మొత్తానికి అది 722 ఎకరాలకు సంబంధించి కూడా మొత్తం ఇనాం భూమి చెప్తున్నారు. దానికి తగ్గ సాక్ష్యాలు కూడా మేము చూపించడం జరిగింది. 1948 ఫస్లీ యాక్ట్కి సంబంధించి ఆ డీటెయిల్స్ కూడా మేము అందించడం జరిగింది. మొత్తానికైతే ఇంతలా కబ్జా జరుగుతుందని చెప్పినా కూడా ఎంఆర్ఓ తలుచుకుంటే ఆపొచ్చు అని చెప్తున్నారు. చట్టాల్లో అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, కానీ వీళ్ళు కూడా ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నారు. వాళ్ళ పరిధి దాటిపోయి కబ్జా జరుగుతుంది. అంటే అధికారంలో ఉన్న మంత్రి గారే అనుచరులతో ఇలాంటి పనులు చేయిస్తూ ఉంటే అధికారులు మాత్రం ఏం చేయగలరు అన్న ప్రశ్న ఉదయిస్తోంది. అట్ ద సేమ్ టైం అధికారులు కూడా ఇందులో భాగస్వాములు అయ్యారు కనుకనే స్థానికులకు అన్యాయం చేస్తున్నారు అన్న అంశం కూడా